My dear friends, see this. Today I am going to explain you how to write a menu-driven program. Write a program to implement a menu-driven program. To write this program. అసలు మెనూ డ్రివెన్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ని మెనూ కంట్రోల్ చేసుకుంటుంది. మెనూ అంటే రెండు మూడు పిరమిడ్ రిచ్. ఇప్పుడు నాకు తాజ్ మహల్ అనేది ఒకటి, చైనా వాల్ అనేది ఒకటి, పిరమిడ్ అనేది ఒకటి, మూడు వరల్డ్ లో ఉన్నటువంటి వండర్స్ అవి. ఈ మూడింటి మధ్య ఎలక్షన్స్ పెడితే ఏది బెస్ట్ వండర్ అని తెలుసుకుందాం అనుకుంటున్నాం. అందుకని తాజ్ మహల్కి ఓటేయాలంటే మీరు 1 ప్రెస్ చేయాలి, చైనా వాళ్ళకి ఓటేయాలంటే 2 ప్రెస్ చేయాలి, ఎగ్జిట్ పిరమిడ్కి ఓటేయాలంటే 3 ప్రెస్ చేయాలి, 4 ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. దాని కింద మనం ఎంటర్ యువర్ ఓట్ అని కానీ గివ్ యువర్ ఓట్ అని కానీ అడుగుతాం. అప్పుడు వాడు 1 అని ప్రెస్ చేస్తే తాజ్ మహల్కి ఓటు వెళ్తుంది, 2 అని ప్రెస్ చేస్తే చైనా వాళ్ళకి ఓటు వెళ్తుంది, 3 అని ప్రెస్ చేస్తే పిరమిడ్కి ఓటు వెళ్తుంది. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఓట్లు వేయాలి. ఫైనల్గా ఎలక్షన్ ఆపాలంటే 4 ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇది లాజిక్ నా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేయాలంటే మనం తాజ్ మహల్కి ఎన్ని ఓట్లు వచ్చాయో, చైనా వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయో, పిరమిడ్కి ఎన్ని ఓట్స్ పడ్డాయో చెప్పాలి. అది ప్రోగ్రామ్. ఈ మెనూ ద్వారా కంట్రోల్ చేస్తున్న ప్రోగ్రామ్ ని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ మనకి తాజ్ మహల్ నోట్లు వచ్చే కౌంట్ చేయాలి. అందుకని టీసీ తాజ్ మహల్ కౌంట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. చైనా వాళ్ళకి ఎన్ని నోట్లు వచ్చాయో కౌంట్ చేయాలి. చైనా వాళ్ళ కౌంట్ ఈక్వల్ టు సిసి అనుకున్నాం. పిరమిడ్ కౌంట్ పీసీ అనుకున్నా, దాన్ని 0తో స్టార్ట్ చేశాను. తర్వాత నువ్వు ఓటు ఎంటర్ చేయాలంటే 1 అని కానీ 2 అని కానీ 3 అని కానీ ప్రెస్ చేయాలి. దాన్ని చాయిస్ అనుకుంటా. ఈ 4 వేరియబుల్స్ కావాలి నాకు. ఫస్ట్ ఎంతమంది ఓటేస్తారో, ఎన్నిసార్లు ఓటేస్తారో క్లారిటీ లేదు. లూప్ ఎన్నిసార్లు తిప్పాలో అసలు క్లారిటీ లేదు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా డూ వైల్ లూపే వాడాలి. ఫస్ట్ మనం మెనూ ప్రింట్ చేద్దాం. ఒకటి ఏంటది? ఒకటంటే తాజ్ మహల్. ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళా మెనూ. నెక్స్ట్ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? 2 ఏంటిది? చైనా వాళ్ళని ప్రింట్ అవ్వాలి. గో టు నెక్స్ట్ లైన్. నవ్ ప్రింట్ అప్. 3 అంటే పిరమిడ్. గో టు నెక్స్ట్ లైన్. నెక్స్ట్ 4 అంటే ప్రింట్ అప్. 4 అంటే ఎగ్జిట్. గో టు నెక్స్ట్ లైన్. దాని కింద గివ్ యువర్ ఓట్ అని అడగాలి. ఆ ఓటు మనం ఎలా రీడ్ చేస్తాం? స్కానర్ %E, ఓట్ అంటే దాన్ని చాయిస్ అనుకున్నా. చాయిస్. నువ్వు 1 ప్రెస్ చేసావా, 2 ప్రెస్ చేసావా, 3 ప్రెస్ చేసావా, 4 ప్రెస్ చేసావా, అది చెక్ చేయడానికి ఈ చాయిస్ నేను స్విచ్ కేసులో ఒకటి పంపిస్తాను. స్విచ్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు ఇందులో 1 అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు 1 ఎప్పుడు ప్రెస్ చేస్తారు? మీరు తాజ్ మహల్కి ఓట్ వేయాలనుకుంటే 1 ప్రెస్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? తాజ్ మహల్ ఓట్స్ కౌంట్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. కేస్ 2 అంటే రెండో కేసు. 2 ఎప్పుడు ప్రెస్ చేస్తారు మీరు? చైనా వాళ్ళకి ఓట్ వేయాలనుకుంటే 2 ప్రెస్ చేస్తారు. అప్పుడు చైనా వాళ్ళ ఓట్స్ కౌంట్ ఒకటి పెరగాలి. కేస్ 3 ఎప్పుడు ప్రెస్ చేస్తారు? మీరు పిరమిడ్కి ఓట్ వేయాలనుకుంటే ప్రెస్ చేస్తారు. పిరమిడ్ కౌంట్ ఒకటి పెంచాలి. బ్రేక్. కేస్ 4 ఎప్పుడు ప్రెస్ చేస్తారు? మీరు ఎలక్షన్ ఆపేయాలనుకుంటే ప్రెస్ చేస్తారు. జస్ట్ బ్రేక్. మరి ఇది కాకుండా ఇంకేదైనా ప్రెస్ చేస్తే, నేను అంత చక్కగా మెనూ తయారు చేస్తే 1 తాజ్ మహల్, 2 చైనా వాళ్ళు, 3 పిరమిడ్, 4 ఎగ్జిట్ అని చెప్తే నువ్వు 5, 6, 7, 8 ప్రెస్ చేసావంటే నీ చాయిస్ కరెక్ట్ కాదని. అప్పుడు ఇన్వాలిడ్ ఓట్ అని చెబుతాం. నీ ఓటు చెల్లదు. ఇన్వాలిడ్, నీ ఓటు చెల్లదు అని చెప్పాం.
రైట్. ఫ్లాట్. ఇలా ఈ లూప్ ఎంతసేపు తిరగాలి మనకి? ఈ లూప్ మనకి నువ్వు ఎగ్జిట్ అని చెప్పనంత వరకు తిరగాలి. ఎగ్జిట్ అంటే 4 ప్రెస్ అయినంత వరకు తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? వైల్ నాట్ ఈక్వల్ టు 4 కానంత వరకు లూప్ తిప్పాలి. ఇప్పుడు 4 అని ప్రెస్ చేసి దాని మీనింగ్ ఏంటి? ఎలక్షన్ ఆపేవని. ఎలక్షన్ ఆపేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలి. ఎలా చెప్తారు? ప్రింట్ ఎఫ్ తాజ్ మహల్ ఓట్స్ కౌంట్ ఈక్వల్ టు %d కామా తాజ్ మహల్ ఓట్ కౌంట్ టీసీ అనే వేరియబుల్ ఉంది. ప్రింట్ ఎఫ్ వాల్ ఓట్స్ కౌంట్ ఈక్వల్ టు %d కామా చైనా వాల్ ఓట్ కౌంట్ సిసి అనే వేరియబుల్ ఉంది. తర్వాత పిరమిడ్ కి నోట్లు వచ్చింది చూద్దాం. పిరమిడ్ ఓట్స్ కౌంట్ ఈక్వల్ టు %d కామా టీసీ అనే వేరియబుల్ ఉంది. టీసీ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు కోట్లు ఎక్కువ వస్తే అది విన్ అయినట్టు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, మెనూ ప్రింట్ చేసింది. 1 తాజ్ మహల్, 2 చైనా వాళ్ళు, 3 పిరమిడ్, 4 ఎగ్జిట్, గివ్ యువర్ ఓట్ ఇవ్వండి. నేను 1 అని ప్రెస్ చేశా. దాని మీనింగ్ ఏంటి? తాజ్ మహల్కి 1 ఓటు పడదు. 2 ప్రెస్ చేశా, చైనా వాళ్ళకి 1 ఓటు పడదు. 3 ప్రెస్ చేశా, పిరమిడ్కి కూడా 1 ఓటు పడదు. మళ్ళా తాజ్ మహల్ ప్రెస్ చేశా, తాజ్ మహల్కి ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయి. మళ్ళా తాజ్ మహల్ ప్రెస్ చేశా, తాజ్ మహల్కి 3 ఓట్లు ఉన్నాయి. చైనా వాళ్ళు ప్రెస్ చేశా, చైనా వాళ్ళకి 2 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇప్పటిదాకా తాజ్ మహల్కి 3 ఓట్లు వేశాను, చైనా వాళ్ళకి 2 వేసాను, పిరమిడ్కి 1 వేసాను. ఇప్పుడు ఇంకా చాలు ఆపేద్దాం అని చెబుతున్నాం. 4 అని చెప్పాను. 4 అని చెప్తే మనకి కౌంట్ రావాలి. చూడండి, తాజ్ మహల్కి 3 ఓట్స్ పడ్డాయి, చైనా వాళ్ళకి 2 ఓట్సే పడ్డాయి, పిరమిడ్కి 1 ఓటు పడ్డది. ఎవరు విన్ అయినట్టు? చైనా వాళ్ళు విన్ అయినట్టు. ఇలా మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేసినాం. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇవ్వమని చెప్పిన ఇది రాసుకోవచ్చు. రైట్. సో ఇంకో క్వశ్చన్, రైట్ ఎ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎం అన్నా ఆర్ ఇదన్నా 2 ఒకటేనా? రైట్. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకసారి మీకు ఇది ఉండాలి కాబట్టి స్క్రీన్ మీద ఒక 2 మినిట్స్ ఇలా ఫ్లో చేస్తాను. ఇక్కడ మీరు పాస్ పెట్టుకొని ఇది రాసుకోండి. తర్వాత ఇది ఇంకోసారి పాస్ పెట్టుకొని ఇదంతా రాసేసుకోండి. ఇలా మనం స్విచ్ కేస్ మీద ఈ ప్రోగ్రామ్ బిల్డ్ చేసినాం. రైట్. నెక్స్ట్ మనం చూడాల్సింది అసలు ఈ గో టు అనే స్టేట్మెంట్ ఒకటి మిగిలిపోయింది మనకి సెకండ్ యూనిట్ లో. అది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. గో టు అనేటటువంటిది ఫస్ట్ ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రింట్ ఎఫ్ ONE /n ఒకటి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఎఫ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ 3 అని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ 4 అని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ 5 అని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ 6 అని ప్రింట్ చేయాలి. ఇలా మనం 6 లైన్స్ 6 ప్రింట్ ఎప్పుడు రాసాం. ఏం జరుగుద్ది? 1 2 3 4 5 6 అని ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, లైన్ బై లైన్ పైనుంచి కిందకి 1 2 6 ప్రింట్ చేస్తాయి. 1 2 3 4 5 6. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఈ 2 లైన్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే 1 ప్రింట్ అయిన తర్వాత 2 కూడా ప్రింట్ అయిన తర్వాత కర్సర్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను ఈ లైన్ లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను.
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న 2 లైన్లు స్కిప్ అయిపోతాయి. నా ఉద్దేశం స్కిప్ చేయడం కాదు, కర్సర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ఎలా మూవ్ చేస్తారు, దానికి గో టు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికంటే ఇక్కడ ఏదో పేరు ఉండాలిగా. నేను ఇండియా అని పెట్టాను. ఈ పేరు పక్కన కోలన్ సింబల్ పెడితే ఇట్ ఈస్ కాల్డ్ లేబుల్. లేబుల్ అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అని చెప్పాలి కాబట్టి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇండియా అనే లేబుల్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ 1 ప్రింట్ చేస్తుంది, తర్వాత 2 ప్రింట్ చేస్తుంది. గో టు అంటే కర్సర్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇండియా అనే లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. కర్సర్ అప్పుడు 6వ లైన్ నుంచి ఒకేసారి 9వ లైన్కి వస్తుంది. నెక్స్ట్ 5 ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ 6 ప్రింట్ చేస్తుంది. అలా కర్సర్ని ఒక ప్లేస్లోకి ఇంకో ప్లేస్లోకి మూవ్ చేయాలి అంటే ఇది వాడాలి. 1 2 5 6 వచ్చిందా? సరే, ఇలా 2 లైన్లు స్కిప్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి అని అడగచ్చు మీరు. అందుకని ఇంకో ప్రోగ్రామ్ చెప్తా. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, మీకు ఆల్రెడీ మెటీరియల్ ఉంది, అది రాసుకోండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే, రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 100 వితౌట్ యూజింగ్ లూప్. లూప్ వాడకుండా 1 నుంచి 100 దాకా ప్రింట్ చేయండి అని అడిగితే దాన్ని మనం ఈ గో టు స్టేట్మెంట్ ద్వారా చాలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. ఎలాగా, ఫస్ట్ వాడు 1 నుంచి 100 దాకా ప్రింట్ చేయమన్నాడు. అందుకని ఇంటీజర్ నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని 1తో స్టార్ట్ చేయి. 1 ప్రింట్ అవ్వాలిగా, రాసుకో ప్రింట్ %5d కామా నంబర్ ప్రింట్ చేస్తే 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత ఏమవ్వాలి, 2 అవ్వాలి, 3 అవ్వాలి, 4 అవ్వాలి, 5 అవ్వాలి, ఇలా 100 దాకా కరగాలి. అందుకని నంబర్ ప్లస్. ఇప్పుడు ఇది 100 సార్లు ప్రింట్ చేయాలంటే ఈ 2 లైన్లు 100 సార్లు రాయాలి. నేను 100 సార్లు ప్రింట్ చేస్తే నంబర్ ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అవుతుంది, 2 అవుద్ది, 2 ప్రింట్ అవుతుంది, 3 అవుద్ది, 3 ప్రింట్ అవుతుంది, 4 అవుద్ది. అలా 100 సార్లు రాసుకుంటే ఎలాగలాగా అలా రాయకూడదు, కరెక్ట్ కాదుగా. సో ఈ 2 లైన్లు మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మన దగ్గర ఉన్న కోడ్ ఏంటి, లూప్ వాడటం. కానీ వాడేమన్నాడు, డోంట్ యూజ్ లూప్ అన్నాడు. అప్పుడు లూప్ వాడకుండా ఏం చేయొచ్చు అంటే, గో టు అనే స్టేట్మెంట్ ఉపయోగించి ఇక్కడ నుంచి కర్సర్ని ఇక్కడ పైకి పంపించినట్టయితే మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడికి పైకి పంపించాలి కాబట్టి ఇక్కడ నేను ఏదో ఒక లేబుల్ ANDHR ఆంధ్ర అని పెట్టా. ఆ లేబుల్ కోలన్ సింబల్ పెట్టాలి. ఇప్పుడు గో టు ఆంధ్ర అన్నాను అనుకోండి, నేను పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి నంబర్ స్టార్టింగ్ 1 ఉంది కదా, 1 ప్రింట్ అయింది కదా, 1 ప్రింట్ అయింది, 2 అయింది కదా, మళ్ళీ కర్సర్ పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 2 ప్రింట్ అవుద్ది, 3 అవుద్ది. మళ్ళా కర్సర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 3 ప్రింట్ అవుద్ది, 4 అవుద్ది. ఇలా 1 2 3 4 పెరుగుతానే పోతాయి. 100 101 102 పెరుగుతుంది. అలా కాదు, 100 కంటే తక్కువైతేనే పైకి వెళ్ళు, 100 కంటే ఎక్కువైతే పైకి వెళ్ళబాకని చెప్పాలిగా. అప్పుడు ఏం చెప్పాలి, ఇఫ్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితేనే పైకి వెళ్ళు, లేకపోతే వద్దని చెప్తాను. ఎప్పుడైతే నంబర్ 101 అవుతుందో అప్పుడు గో టు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు 1 to 100 మాత్రం ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఈ 2 లైన్లు మళ్ళీ ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కర్సర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇది ట్రూ అయితే మళ్ళీ కర్సర్ పైకి వెళ్ళిపోతాయి. తద్వారా మనం 1 to 100 వితౌట్ యూజింగ్ లూప్ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకసారి లూప్ ప్రింట్ అయిందా, 1 2 3 4 5 అండ్ సో ఆన్ 100 ప్రింట్ అయింది. ఇలా మనం ఈ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్, రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇన్ని రాసుకోకుండా అండ్ సో ఆన్ 100 పెట్టుకుంటాం. ఇది ప్రోగ్రామ్, రైట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. అందరు ఇది రాసుకోండి, నా మెటీరియల్లో నోట్స్లో రాసుకోండి.